ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. రైట్, బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్ గా ప్రారంభమయ్యే సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఓఎన్జీసీ, టాటా స్టీల్, హిందాల్కో, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్, మ్యాక్స్ హెల్త్ కేర్, ఎన్టీపీసీ, టీసీఎస్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివేకే ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెనిజులాపై మిలిటరీ దాడి, ఆ దేశ ప్రెసిడెంట్ ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత దాని పొరుగు దేశాలకు వార్నింగ్ ఇవ్వడంతో పాటు ఇండియా పైన కూడా టారిఫ్లు పెంచుతానని చెప్తున్న ట్రంప్ వ్యాఖ్యానాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అండ్ అంతేకాకుండా మన మార్కెట్లపై వాటి ప్రభావం ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు అంటారు? మార్కెట్లపై ప్రభావం ఉన్నదా లేదనేది ఆల్రెడీ మనకు క్లియర్ అయిపోయిందమ్మా. ఎందుకంటే ఇవాళ మార్నింగే మార్కెట్ పెరిగింది. అంటే ప్రస్తుత ప్రపంచంలో వాతావరణం ఎలా ఉందంటే, పొరుగు వారు చచ్చిపోతున్నా కానీ మన మార్కెట్ ఏంటి, లేకపోతే మన సెల్ ఫోన్ చేసి వీడియో చూస్తాం కానీ మనం వాళ్ళెవరి గురించి కంగారు పడే ప్రసక్తి లేదు. పైగా వెనిజులా అనేది ప్రపంచం మొత్తం మీద అందరికన్నా ఎక్కువ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న కంట్రీ. అయినా కూడా ప్రపంచం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, లాస్ట్ ఇయర్ వరకు చూస్తే ప్రపంచం మొత్తంలో వినియోగం అవుతున్నటువంటి ఇంధనంలో అంత పెద్ద రిజర్వ్స్ ఉన్న వెనిజులా నుంచి గ్లోబల్ కన్సంప్షన్ కోసం వచ్చేది కేవలం 1%. అంటే ఆ ఒక్క 1% తగ్గడం మూలంగా ఏమీ కూడా అతలాకుతలం కాదని అందరికీ తెలుసు. రెండవది, ఇటువంటి పరిణామాలు ఇంత సీరియస్ గా కాకపోయినా ఏదో రకంగా జరుగుతుందని ట్రంప్ ఎప్పటి నుంచో సంకేతాలు ఇస్తున్నారు. అందువల్ల దాని గురించి ఎవరు భయపడవలసింది, బాధపడవలసింది లేదు. పైగా ప్రభుత్వాన్ని మొత్తాన్ని తీసేయటం లేదా మూకుమ్మడిగా రష్యా యుక్రెయిన్ మీద వెళ్ళినట్టుగా ఆల్ రౌండ్ వార్ కూడా అనలేదు. ఓన్లీ ప్రెసిడెంట్ తీసుకెళ్లిపోయారు. అది తప్పు అనేది అందరం ఒప్పుకుంటాం. కానీ అందువల్ల ప్రపంచం మొత్తం కూడా కుదేలవడానికి అవకాశం లేదు, మొట్టమొదటి విషయం. రెండవది, ఇండియా మీద టారిఫ్లు వేస్తానని అన్నారు. ఆయన ఇండియా మీద టారిఫ్లు వేసిన తర్వాత మనం రెసిలియంట్ గా ఉండటం, వాళ్ళకి తల ఒగ్గకుండా మనం ఏమాత్రం భయపడకుండా మన దాన్ని మనం పని చేసుకుంటూ వెళ్ళటం. ఆయనే మధ్య మధ్యలో వచ్చి ఇండియా గొప్పది, ఇండియా అంటే నాకు చాలా ఇష్టం, ప్రధానమంత్రి నాకు చాలా ఫ్రెండ్ అని చెప్పుకోవటం, ఇలాంటి మాటలు చెప్తున్న ఈ తరుణంలో ఆల్రెడీ వెనిజులా మీద దాడి చేసి చైనాకి, రష్యాకి, బ్రెజిల్ కి, మెక్సికోకి వీళ్ళందరికీ శత్రువు అయ్యాడు. ఇండియాను కూడా ఇంకా శత్రుత్వం పెంచుకుని ఇంకా టారిఫ్లు పెంచుతాడా అంటే పెంచడు. ఆయన కోరికల్లా వెనిజులాను ఆక్రమించుకున్నాను కాబట్టి, ఆ ఆయిల్ అంతా నాకు వస్తుంది కాబట్టి ఆ ఆయిల్ ఇండియా కొనుక్కుంటే చాలు. అది కనుక ఇండియన్ ఇంటర్నేషనల్ రేట్ లో వచ్చింది అనుకోండి, ఇండియా వాళ్ళు గ్యారంటీగా కొంటారు. అంటే వాళ్ళకి భయపడి తగ్గినట్టుగా ఉండదు. కానీ మనం ఎక్కువ ఇస్తున్న స్టాండ్ ఏంటి, మా అవసరాల కోసం నేను చూస్తా ఉన్నారు. అందువల్ల ఇండియా కొనుక్కోవడం కూడా ప్రారంభిస్తుంది. కాబట్టి వెనిజులా టారిఫ్లు పెంచే అవకాశం దాదాపుగా ఉండదు. ఆయన అన్న మాటల్లో ఇండియా కనుక రష్యన్ ఆయిల్ కొనటంలో కనుక ఏమాత్రం కోఆపరేషన్ చేయకపోతే పెంచుతానన్నారు. అంటే ఇండైరెక్ట్ గా మా దగ్గర కొనుక్కోండి అని అడగటం, అది కొద్దిగా గర్వంగా అడగటం అనమాట. అది గ్యారంటీగా ఒప్పుకుంటారు కాబట్టి ఆ ప్రమాదం వచ్చే అవకాశం లేదు. ఈ సంవత్సరంలో మార్కెట్ లో మాత్రం కొత్త హుషారు, కొత్త జోరు కనపడటం కూడా దాదాపుగా ఖాయంగా కనపడుతుంది. రైట్ సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్. మధు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఆదమ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గురించి చెప్పండి. ఈ రేట్ లో బై చేయొచ్చండి? ఏ కంపెనీ అన్నారు? అతమ్ అండి, AUTHUM అండి. AUTHUM అండి, అతమ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇన్ఫ్రా అండి. అసలు అట్లాంటి కంపెనీలో సామాన్యంగా చూడండి, ఇన్వెస్ట్మెంట్ కంపెనీ మనం కొనకూడదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేది కొనాలి అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఏ కంపెనీలో ఎందుకు పెడతారో మీకు ఎవరు చెప్పరు కదా. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కొనుక్కోవడం యూజువల్ గా నా లెక్క ప్రకారం కొనకూడదు. సో మీరు ఎందుకు కొంటానంటున్నారో అర్థం కావట్లేదు. కనీసం అది పెద్దదన్నా అయితే అనుకోవచ్చు, కానీ చిన్న కంపెనీలు అయితే మాత్రం నేను చూడడం కూడా చూడండి. అందువల్ల క్షమించాలి, మీరు అడిగిన కంపెనీకి సలహా ఇవ్వలేకపోవడానికి కారణం మేము కావాలని కొన్ని కంపెనీలు దూరంగా ఉంటాం. ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు, హోల్డింగ్ కంపెనీలు, 1000 కోట్ల కన్నా తక్కువ ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు సామాన్యంగా స్టడీ చేయడానికి ఇష్టపడము. ఎందుకంటే మేము మాట్లాడితే మీరు ఎవరైనా ఇంప్రెస్ అయిపోయి కనుక మీరు కొనుక్కుంటారేమో అన్న భయంతో ఆ కంపెనీల జోలికి రిటైల్ ఇన్వెస్టర్స్ వెళ్లకుండా ఉంటే మంచిదన్న ఉద్దేశంతో we stay away from some companies. I'm sorry that I cannot tell you that. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ అసద్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మేడం, KNR హీట్ ఎక్స్చేంజ్ 1000 రూపాయలు కొన్నాము సార్. కొంచెం క్లియర్ గా చెప్పండి సార్. KRN ఎక్స్చేంజ్ హీట్ ఎక్స్చేంజ్. KRN హీట్ ఎక్స్చేంజ్. KRN హీట్ ఎక్స్చేంజ్ 1000 రూపీస్ లో కొన్నాం సార్. మీకు అర్థమైందా సార్? KRN హీట్ ఎక్స్చేంజ్. KRN TSH సార్. KRN హీట్ ఎక్స్చేంజ్.
మీరు కంపెనీ పేరు చెప్పండి చాలు. KRN హీట్ ఎక్స్చేంజ్ సార్. ఓకే CG పవర్. సరే మీ సందేహం చెప్పండి. CG పవర్ 50 డ్రాప్ లో ఉన్నాయి, 20% హోల్డ్ చేస్తా, యావరేజ్ అవుతాను. అర్థం కావట్లేదు లాంగ్వేజ్ సంథింగ్ ఇస్ వాయిస్ క్లియర్ గా లేదు సార్. KRN హీట్ ఎక్స్చేంజ్ CG పవర్. సిజీ పవరా? CG సిజీ పవర్ పవర్ సార్. చెప్తున్నాను. రెండోది నాకు అర్థం కావట్లేదండి, ఏమనుకోకండి. సిజీ పవర్ గా మాత్రం ఇప్పుడు స్క్రీన్ మీద డేటా ప్రజెంట్ చేస్తాను చూడండి. ఇది ఉన్నంతలో మంచి కంపెనీ అండి, ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేని కంపెనీ. పైగా ఈ మధ్య బాగా తగ్గిన కంపెనీ కూడా. 646 రూపాయల నుండి ఇప్పుడు మా లెక్క ప్రకారం కొనుక్కోవచ్చు అంటే లక్షణంగా కొనుక్కోవచ్చు. మీ దగ్గర ఉంటే ఉంచుకోవచ్చు అంటే ధైర్యంగా ఉంచుకోగలిగిన కంపెనీ. ఎందుకంటే మీ స్క్రీన్ మీద డేటా చూస్తుంటే కనుక దాదాపుగా 11.57 నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా తగ్గుతూ వచ్చి 9.46, మరి ఎక్కువ కాదు 9.46 మార్జిన్ పడిపోయిన తర్వాత సెప్టెంబర్ లో కొద్దిగా పుంజుకుంది. ఈ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ కంపెనీలన్నీ కూడా ట్రంప్ టారిఫ్లు కనుక కొద్దిగా విధించడం ఆపేయడం జరిగితే ఆటోమేటిక్ గా పెరుగుతాయి. అది ఇవాళ కాకపోతే రేపు 1 నెల 2 నెలలు ఖచ్చితంగా జరిగే పరిణామంగానే మనం భావించాలి, ఎదురు చూడాలి. అందువల్ల ఇప్పుడు 1029 ఇస్ ద ఫెయిర్ వాల్యూ. నౌ ఇట్ ఈస్ ఓన్లీ అట్ 646. ఆలోచన కూడా అవసరం లేకుండా ఉంచుకోవాలి. ఉంటే కొనాలి అని ఆలోచన ఉంటే మాత్రం ధైర్యంగా కొనుక్కోవటానికి కూడా అనువుగానే ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాల్ చైతన్య గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి సార్. అలాగే డైనమిక్ టేబుల్స్ కూడా ఒకటి ఫెయిర్ ప్రైస్ చెప్పండి సార్. రెండు కళామందిర్ తీసుకున్నాను, డైనమిక్ టేబుల్స్ తీసుకోవాలనుకుంటున్నాను. కళామందిర్ ఒకటి, ఇంకోటి డైనమిక్ టేబుల్ సార్. డైనమిక్ షేర్ సార్. కళామందిర్ చెప్తున్నాను చూడండి ఒకసారి. కళామందిర్ చిన్న కంపెనీ అండి, మనకి ఆంధ్రాలో తెలంగాణ ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ వేరే నార్త్ ఇండియాకి వెళ్తే కళామందిర్ అంటే అది ఎక్కడ అని కూడా అడుగుతారు. సో ఇటువంటి కంపెనీల్లో మనం ఈ సమయంలో ఉండొచ్చా అంటే చిన్న కంపెనీ, రేట్ అనువుగానే ఉన్నట్టుంది. కానీ ఇంకా నేను చెప్తున్నాను, ఈ సంవత్సరంలో 2026 లో లార్జ్ క్యాప్ ఉన్నంత అవకాశం మిడ్ క్యాప్ లో ఉండదు. అందువల్ల మీరు ఇటువంటి కంపెనీ కొనుక్కోవడానికి ధైర్యం చేయొచ్చా అంటే చేయకూడదు. ఉంచుకోవచ్చా అంటే కూడా మీరు మరీ బ్రేవ్ హార్ట్ అయితే ఉంచుకోవాలి, కానీ అదర్వైజ్ ఇటువంటి కంపెనీ నుంచి మీ డబ్బులు లార్జ్ క్యాప్ లో పండించడం మంచిది. ఒకవేళ అది వీలు కాకపోతే కనీసం మిడ్ క్యాప్, హైయర్ మిడ్ క్యాప్ లో కూడా వెళ్ళండి. ఈ చూడండి, మొత్తం కలిపి 2300 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అందులో కూడా ప్రమోటర్స్ దగ్గర 61% ఉంది. అంటే బయట అందరి దగ్గర కలిపి 700 కోట్లు. అంటే మ్యూచువల్ ఫండ్స్ అయితే 10% కూడా ఉన్నాయి. అది కూడా తీసేస్తే మిగిలినంతా చాలా తక్కువ. ఇటువంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది యూజువల్ గా మంచి పద్ధతి కాదు. పైగా రిటైల్ సెగ్మెంట్ లో ఉంది. ఈ కంపెనీకి బిజినెస్ బాగుంది. నేను అంటుందల్లా ఈ సందర్భంలో లార్జ్ క్యాప్ ఫోకస్ ఎక్కువ ఉన్న సమయంలో చిన్న మార్కెట్ క్యాప్ వెళ్ళడం అనేది రిస్క్తో కూడిన పని. అందువల్ల కొద్దిగా దూరంగా ఉండటం మంచిది. అదర్వైజ్ కాదు సార్ నాకు ఈ కంపెనీ గురించి చెప్పండి ఉంచుకోవచ్చా అంటే మాత్రం గ్యారంటీగా ఉంచుకోవచ్చు. కారణం 140 రూపీస్ ఉంటుంది, దాని యొక్క ఫెయిర్ వాల్యూ 207. పెద్దగా పీ రేషియో కూడా ఎక్కువ లేదు, ఓన్లీ 18 ఉంది. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ 10% పెట్టాయంటే కంపెనీలో సత్తా ఉంది. కానీ మనకు మార్కెట్ లో స్మాల్ క్యాప్ సత్తా ఈసారి సన్నగిల్లే అవకాశం ఉంది. కాబట్టి వద్దని చెప్పాను. అదర్వైజ్ ఈ కంపెనీ బ్యాడ్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. SJS ఎంటర్ప్రైజెస్, సన్సీరా ఇంజనీరింగ్ ఈ రెండు హైక్ వచ్చిందండి. ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అంటే కొంచెం నెమ్మదిగా చెప్పండి సార్. నాకు ఫస్ట్ ఏమో SJS ఎంటర్ప్రైజెస్ అని చెప్పారు సార్. ఏమంటమ్మా? SJS. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి సార్? సన్సీరా, SANCERA. ఓకే, చూద్దాం ముందు ఈ కంపెనీ SJS చూద్దాం. SJ అయితే ఆటో యాన్సరీస్ ఉన్న బిజినెస్ అండి. నా లెక్క ప్రకారం ఇట్ ఇస్ ఫుల్లీ ప్రైస్. కంపెనీ మంచిది కదంటే మంచిది, బ్రహ్మాండంగా ఉంది. కానీ బ్రహ్మాండంగా ప్రైస్ కూడా పెరిగిపోయింది. నా లెక్క ప్రకారం 1837 రూపీస్ ఉన్న ఈ కంపెనీ ఈ రోజుల్లో ఈ సమయంలో ఉంచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేని కంపెనీ. మంచి కంపెనీనే, మంచి కంపెనీ ఏదైనా ఉంచుకుంటానంటే మీ ఇష్టం. కానీ మంచి కంపెనీ కన్నా సరే కొమ్ములే ఉండవు, ఆకాశానికి ఏం పెరగవు రేట్లు. అది ఆల్రెడీ 1837, మా లెక్క ప్రకారం 1725 వస్తేనే అమ్ముకోవాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఓవర్ ప్రైస్ కాబట్టి మేమైతే పొరపాటు కూడా ఉంచుకోమని చెప్పే ధైర్యం చెయ్యం. ఖచ్చితంగా అమ్ముకోవాలి. ఇంకోటి ఏమన్నారన్నా? సంక్షేమనా? ఓకే సార్, నెక్స్ట్ కాలర్ మధుసూదన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం SBI నా దగ్గర 1500 షేర్స్ ఉన్నాయి, 50 దగ్గర. SBI షేర్స్ గురించి అడుగుతున్నారు. వాయిస్ బ్రేక్ అయిపోతుంది. ఇట్ ఇస్ వెరీ డిస్టర్బింగ్. ఐ డోంట్ నో, వాయిస్ హస్ టు బి ఇంప్రూవ్డ్. సార్
SBI షేర్స్ గురించి అడుగుతున్నారు సార్. SBI సార్. ఓకే. SBI షేర్ అయితే మాత్రం ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ లో ఏమాత్రం ఎదురులేని రారాజుతో సమానం. దాని కంపెనీ ఇప్పుడు కొత్తగా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. మీరు కొనుక్కుంటే డబ్బులుంటే కొనుక్కోవచ్చామో, కానీ కొనవలసిన అవసరం ఉందా అంటే ప్రస్తుతం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 1003 లో మార్కెట్ లో ఉంది. 1247 అంటే దాదాపుగా 20% వరకు మాత్రమే పెరగడానికి ఛాన్స్ ఉంది. మనం ఎప్పుడు కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ కి లాంగ్ టర్మ్ లో మంచి లాభాలు రావాలంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మంచి కంపెనీ కొనాలి. మీరు కొనే రోజున కనీసం దానికి ఫెయిర్ వాల్యూతో పోలిస్తే 30% డిస్కౌంట్ లో ఉంటే మనకు అవకాశాలు ఎక్కువ వస్తాయి. మేము ఆ సిద్ధాంతం ఫాలో అవుతాం కాబట్టి కొనవాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం. అలా కాదండి నాకు 10% వచ్చినా చాలు అనుకుంటే కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు. అదర్వైజ్ ఈ కంపెనీ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఉంటే మాత్రం ఉంచుకోవాలి. ఎప్పుడు అమ్మాలండి అని అడిగితే 1250 రేంజ్కి వస్తేనే అమ్మాలి, కానీ ఆ లోపల అమ్మక్కర్లా. స్టేట్ బ్యాంక్ మిగతా బ్యాంకుల లాగా తొందరగా రిజల్ట్స్ రావు. బహుశా కొద్దిగా ఆలస్యంగా వస్తుంది. అందువల్ల కొద్దిగా టైం ఉంటే కానీ డిసెంబర్ రిజల్ట్స్ వచ్చినాక మళ్ళీ రివ్యూ చేయొచ్చు. అదర్వైజ్ సెప్టెంబర్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే ఫెయిర్ వాల్యూ 1250. మంచి కంపెనీ, బ్రహ్మాండమైన కంపెనీ. కొత్తగా మాత్రం డబ్బులు పెట్టకూడదని నా ఆలోచన. సో గడిచిన సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే కనుక మీరు లార్జ్ క్యాప్ వైపు దృష్టి పెట్టడం మంచిదే అని చెప్తున్నారు. సో అక్టోబర్ నెలలో ఒక పోర్ట్ఫోలియో కూడా సూచించడం జరిగింది. సో ఆ పోర్ట్ఫోలియో పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అంటారు? ఇప్పుడు కూడా పోర్ట్ఫోలియో పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎక్కువ మంది ఇన్వెస్టర్ల కోరిక మనసులో ఉంటుందంటే ఎంత పెరిగింది అని అడుగుతారు. ఎంత పెరిగింది అనేది మన చేతుల్లో లేని అంశం కాబట్టి ఖచ్చితంగా అది పెరగాలని మనం అందరం కోరుకుంటాం. దాని గురించే పనిచేద్దాం. కానీ అది పెరగటానికి మార్గం వేయాల్సింది మనమే. అంటే మనం ఏం చేయాలి? ప్రధానంగా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర ఉన్న ప్రతి కంపెనీ, చిన్నదైనా సరే ప్రతి కంపెనీ మంచిదే అయి ఉండాలని ఒకటి. రెండవది, ఆ కంపెనీలన్నిటి కూడా ఎర్నింగ్స్ పెరుగుతూ ఉండాలి. మొత్తం కలిపి చూస్తే కూడా ఎర్నింగ్స్ పెరగాలనేది మొట్టమొదట. రెండవది, ఎంత మంచి కంపెనీ అయినా ఫెయిర్ వాల్యూకు మంచిది ఒక రేటుకి వస్తే అమ్మాలి కాబట్టి ఎంత రేటు వచ్చినా ఇంకా ఉంచుకుంటారనేటువంటి మూర్ఖపు ఆలోచన లేకుండా ఉండాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 3 అంశాలను కూడా స్పృశిస్తూ ముందు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అందులో కనుక మీరు చూసినట్లయితే అక్టోబర్ 17 మనం డిక్లేర్ చేసిన 10 కంపెనీల్లో 8 కంపెనీలు ప్రస్తుతానికి పెరిగి ఉన్నాయి. 8 కంపెనీలు. అదే 2 కంపెనీలు మాత్రం తగ్గినాయి. అంటే అర్థం ఏంటి? కంపెనీల్లో పోర్ట్ఫోలియో కనుక కొనుక్కుంటే కొన్ని కంపెనీలు తగ్గుతూనే ఉంటాయి. తగ్గటం వేరు, నాశనం అయిపోవటం వేరు. రేటు తగ్గినంత మాత్రం పనికిమాలిన కంపెనీ కాదు, మంచి కంపెనీ కూడా ఒకసారి రేటు తగ్గుతుంది. ఇక్కడ చూస్తే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్నదే కనుక డేటా చూస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపుగా 3 నెలల కాలంలో, ఇంకా 3 నెలలు కూడా అవ్వలేదు అనుకోండి, 3 నెలల కాలంలో 6.83% పోర్ట్ఫోలియో మొత్తం మీద పెరిగితే అందులో అన్ని కంపెనీలు కలిపి ఇదే సమయంలో నిఫ్టీ ఎంత పెరిగింది? 2.31. అంటే సరైన ప్రణాళిక ప్రకారం కనుక మనం చేస్తున్నట్లయితే ఎంత బ్రహ్మాండంగా పెరిగి దాదాపు 4.5% మనకు ఎక్స్ట్రా పెరిగింది. ఇది పెరగడానికి ఏదన్నా ఊరికే అయాచితంగా అనుకోకుండా మనకన్నా లాభం ఊరికే కలిసి వచ్చిందా లాభం లేదా ఇంకేదైనా కారణం ఉందా అంటే అది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకు నేను ఏం చేస్తానంటే ఒకసారి మీకు ఈ పోర్ట్ఫోలియో డేటా కూడా ప్రజెంట్ చేస్తాను. స్క్రీన్ మీద చూడండి. మొట్టమొదటి అన్ని గ్రీన్ కలర్ లో ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఈ కంపెనీలు అన్ని కూడా వాటి యొక్క ఎర్నింగ్స్ పెంచుకుంటూ ఉన్నాయి. ఎలా తెలుసండి అంటే ఎర్నింగ్స్ పర్ షేర్ తీసుకుని కంపెనీకి ఉన్న క్వాంటిటీతో మల్టిప్లై చేస్తాం కాబట్టి తెలుస్తుంది. అది కింద రెడ్ కలర్ లో వేసిన చోట చూస్తే మీకు 4 క్వార్టర్లుగా చూస్తే కూడా 2024 లో 51,000 ఉంటే తర్వాత 54,000, తర్వాత 57,000, 25 సెప్టెంబర్ లో 61,000. పైగా ఇక్కడ యాక్షన్ రికార్డ్ ఏమైనా ఉంది, అన్ని హోల్డ్ ఉన్నాయి. ఎందువలన? అనుకున్న ఫెయిర్ ప్రైస్ కన్నా తక్కువగానే ఉన్నాయి. అంటే 2 ప్రధాన అంశాల్లో మనం అన్ని కంపెనీలు బాగుండాలని కోరుకున్నాం, అది సాధించగలిగాం. ఇంకొకటి అంతగా ఇంపార్టెంట్ కాకపోయినా ఇది కూడా కొద్దిగా మీరు గుర్తుపెట్టుకోవటం మంచిది. ఇన్ని కంపెనీలు కొనుక్కున్నా కూడా ఈ కంపెనీలు అన్ని కలిపి మన పోర్ట్ఫోలియో పీ రేషియో ఎంత ఉంది? 17.31. ఇదే సమయంలో ఇండెక్స్ పీ రేషియో ఎంత ఉంది? 23 ఉంది. అందుకే మన కంపెనీలు మన పోర్ట్ఫోలియో కూడా ఇండెక్స్ బీట్ చేయగలిగాయి. అందువల్ల ఇండెక్స్ బీట్ చేయడం కోరుకోగానే సిద్ధించదు. దానికి మనం శ్రమ చేయాలి, కొద్దిగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. మంచి కంపెనీలు కొనుక్కోవటం, అవి పెరుగుతున్నంత కాలమే మన దగ్గర ఉంచుకోవటం, మరియు రేట్ ఎక్కువైతే అమ్మటం కూడా చేసే ధైర్యం ఉంటేనే లాభాలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. రైట్ సార్. జనార్దన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వర గారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. నమస్కారం. విశాల్ మార్ట్ సార్ ఒకటి కొనుక్కోవచ్చండి, స్టాండర్డ్ గ్లాస్ ఒకటి, ఐఎక్స్ సార్, ఈ 3 కొనుక్కోవచ్చండి ఈ టైంలో? ఐఎక్స్ ఒకటి చెప్తానండి ముందు. ఇంకోటి ఐఎక్స్ ఉంటే కనుక మీరు చూస్తుంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ కంపెనీ కొనుక్కోవచ్చు అంటే ఫైనాన్స్ కంపెనీ అండి. అంటే ఇప్పుడు కూడా చూడాల్సిందంటే కంపెనీలో ప్రాఫిట్లు బాగున్నాయంటే ప్రాఫిట్లు బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ పవర్ ఎక్స్చేంజ్ లో ఉన్నటువంటి కంపెనీలో, ఫైనాన్స్ కంపెనీలో ఇది మీకు కావాల్సి కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీకి ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ బ్రహ్మాండంగా ఉంది. పైగా ఇది యొక్క మార్కెట్ వాల్యూ చూస్తేనే 134 ఉంటే ఫెయిర్ వాల్యూ 184.
కాబట్టి ఇంకా ఆలోచన ఎందుకు, 40% దాదాపుగా స్కోప్ ఉంది కాబట్టి ధైర్యంగా కొనుక్కోవచ్చు, ఏమాత్రం భయపడక్కర్లేదు. పైగా ఇందులో మ్యూచువల్ ఫండ్స్ ఏకంగా 30% ఉన్నాయి. ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ ఎంతో నమ్మకం ఉంటే కానీ అట్లా పెట్టరు. అందువల్ల ఖచ్చితంగా దిస్ ఇస్ ఎ వర్దీ కంపెనీ, మంచి కంపెనీని సెలెక్ట్ చేశారు, కంగ్రాచులేషన్స్. రెండోది విశాల్ మాట అన్నారు, ఇది కనుక చూస్తే 25.8 రూపీస్ ఉందండి, మొత్తం 639 కోట్లు ఇందులో. అది ఎందుకండి మనకి? కాబట్టి నా లెక్క ప్రకారం దానికి దూరంగా ఉండటం మంచిది. రైట్ సార్. సార్, టీవీల్లో అనుభవజ్ఞులైన మీలాంటి వారు ఇచ్చే సలహాలపై ఆధారపడి మాత్రమే రిటైల్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ నిర్వర్తించుకోవాలా, లేదు అంటే ఇంట్రెస్ట్ ఉండి సొంతంగా నిర్ణయించుకోవాలి అనుకునే వారికి మనం ఏమైనా సహాయం చేయగలమంటారా? ఖచ్చితంగా సహాయం చేయాలి. మన వంతు బాధ్యతగా ఒక నాలెడ్జ్ అంటూ ఒకవేళ మనకు వస్తే నాలెడ్జ్ నలుగురితో పంచుకుని మనము 4 రూపాయలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తామేమో, కానీ అక్కడితో జీవితాంతం వారిని మన మీద డిపెండెంట్ గా ఉంచాలని కోరుకోవటం చాలా చాలా నేరో విజన్. అంటే ఆ రకంగా ఏమొస్తుంటే సొసైటీ పెరగదు, మనం అక్కడే పెరగడానికి కూడా అవకాశం ఉండదు. కొన్ని రోజుల తర్వాత ఇంకొకళ్ళు పోటీ వచ్చినా మనం నాశనం అవుతాం. సో ఎప్పుడు కూడా సంకుచిత ధోరణి ఉండకూడదు. మనం నేర్చుకున్నది మంచిది, నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే నేర్పించడానికి చొరవ ఉండాలి, నేర్పడానికి ఏమాత్రం భయపడకూడదు. కొద్ది గొప్ప డబ్బులు తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా అందరికీ మంచి జరగాలని మనసులో కోరిక ప్రకారంగా ఉండాలి. ఆ దిశలోనే మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఈ హైదరాబాద్ లోని జనవరి 31న ఇక్కడ కనపడుతున్న ఈమెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు కాంటాక్ట్ చేస్తే వివరాలు ఇవ్వబడతాయి. ఒక సెమినార్ కండక్ట్ చేస్తున్నాం. అందులో ఒక మెయిన్ థీమ్ ఏంటంటే, మీరు మీ అంతటా మీరు సశక్తులుగా మారాలి అంటే ఏమి చేయాలంటే మన అంచనా ప్రకారం, వివేకం నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఏ రకంగా ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పనిచేస్తే వాళ్ళ పోర్ట్ఫోలియోలు వాళ్ళకి పెరుగుతాయి. అది స్వల్ప అన్ని రకాల డిస్కస్ చేయడమే కాకుండా దానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ లాగా కొన్ని వాడుకుంటే కనుక, అంటే మేము ఇచ్చేటువంటి అనేక సర్వీస్ ఉంటాయి, అవన్నీ మీకు పనికిరావు. అందులో మీకు పనికొచ్చేటువంటి మినిమం అవసరాలు ఏమున్నాయో చూసి చాలా తేలికగా అర్థం చేసుకోవడానికి, మినిమం శ్రమ దాదాపుగా శ్రమ లేకుండా కూడా పనిచేసుకోవడానికి వీలుగా దీని యొక్క వాతావరణం కల్పించబోతున్నాం. అది వాడుకోవాలి అంటే మీరు కనుక సెమినార్కి వచ్చినా పర్వాలేదు, లేదా ముందు కనీసం డీటెయిల్స్ తీసుకుంటే మీకు ఆ సెమినార్ సంబంధించిన మొత్తం బుక్లెట్ పంపించబడుతుంది. ఆ బుక్లెట్ లో ఏమి చర్చించబోతున్నామో చూపిస్తారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే రావచ్చు. బహుశా ఈ ఒకసారి కనుక హైదరాబాద్ లో మీటింగ్ అయిపోతే మళ్ళీ ఈసారి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టడానికి బహుశా టైం పట్టొచ్చు. అందువల్ల ఇది పెద్ద అవకాశం అనేటువంటి గొప్పలు డప్పాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ మా వంతు ప్రయత్నంగా సిన్సియర్ గా చేసేది ఏంటంటే, ప్రతి ఇన్వెస్టర్ ని స్వశక్తులుగా మార్చడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీలైతే కనుక సమయం కుదిరితే ఖచ్చితంగా ఆలోచించి అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ గణేష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర సాయి లైఫ్ సైన్స్ 10% ప్రాఫిట్ లో ఉన్నాను, తీసిమంటారా ఉంచమంటారా? అలాగే ఎన్ఎల్సి ఇండియా ఒకటి సార్ 5% ప్రాఫిట్ లో ఉన్నాను, తీసిమంటారా ఉంటమండి? న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉన్నాయి. హలో, మీ ఫస్ట్ కంపెనీ ఏం చెప్పారు చెప్పండి ఒకసారి. సాయి లైట్స్ సార్. సాయి లైఫ్ సైన్స్ అండి. సాయి లైట్స్. లైఫ్ సైన్స్. సాయి లైఫ్ సైన్స్. లైట్ సైన్స్. ఇప్పుడే చెప్తాను ఒక నిమిషం. సాయి లైఫ్ సైన్సెస్ చూపిస్తాను ముందు. సాయి లైఫ్ సైన్స్ ఏదైనా సరే డేటా ప్రకారం డెసిషన్ తీసుకోవడం మంచిదని. ఇప్పుడు 943 ఉంటే మీకు లాభం ఉన్నదని పక్కన పెట్టండి. లాభం ఊరికే రాలా, మీరు మంచి కంపెనీని మిగతా వాళ్ళకన్నా ముందు సెలెక్ట్ చేయగలిగినటువంటి నేర్పడతనం మీకు ఉంది కాబట్టి లాభం వచ్చింది. యూ డిజర్వ్ ఎవ్రీ రూపీ దట్ యూ మేడ్. కానీ 10 రూపీస్ తో బయటపడటం ఏంటంటే 10% తో వద్దు. మనం ఆశపడాలి, ఆశ కూడా సజావుగా ఉండాలి, కొద్దిగా సహేతుకంగా ఉండాలి. డేటా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాం చూడండి. 19,200 crores మార్కెట్ క్యాప్ ఉంటే అందులో ప్రమోటర్స్ 35% అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి తెలుగు ప్రమోటర్ లాగా 51% ఉంచుకోకుండా 35% ఉంచుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఎంత పెట్టాయి? 26% పెట్టాయి. 26% మ్యూచువల్ ఫండ్ పెట్టాయంటే ఆ కంపెనీలో పస లేకుండా చచ్చినా పెట్టావు. అందువల్ల భయపడక్కర్లేదు. దీని యొక్క ఫెయిర్ వాల్యూ ఎంత రావాలని మన లెక్క ప్రకారం, వర్కింగ్స్ ప్రకారం 1,324. ఇప్పుడు 943 ఉంటే అమ్మాలి కాదు, అమ్మే ఆలోచన పొరపాటును కూడా రాకూడదు. వచ్చిన కంపెనీ మంచిది, ఉన్న కంపెనీ మంచిది. మీరు ఎంత మంచి కంపెనీ ఉన్నారో తెలియాలి అంటే చూడండి స్క్రీన్ మీద 10.4% ఉన్న మార్జిన్ నెమ్మదిగా పెరుగుతూ 14% వచ్చింది. ఇప్పుడు ఇది మీరు కొని కొంత టైం అయిందంటే మీరు యూఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. బహుశా మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళ సహాయం ఎప్పుడు అవసరం ఉండదు. కొద్దిగా ఇదే శ్రమ కనుక చేసి ఇదే పందాలో మీరు వెళ్తున్నట్లయితే you will be more successful than many other investors in your neighborhood. Very good. Congratulations. I am very happy to see someone spotting this company early. రైట్ సార్. సార్, ఈక్విటీ ఇన్వెస్టర్ల కన్నా ఎంతో ఎక్కువ మంది ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వారి కోసం మెరుగైన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఎలా ఎన్నుకోవాలి, అవి ఏంటో చెప్పండి సార్. తప్పకుండా చెప్తాం. మ్యూచువల్ ఫండ్స్ ఎన్నుకోవాలంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే
పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూసో లేదా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన సలహాలు వినో చేస్తారు. కానీ దానికి భిన్నంగా మనం కొద్దిగా గొప్ప కనుక కసరత్తు చేసినట్టయితే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇండెక్స్ బీటింగ్ రిటర్న్ సంపాదించడం తేలిక. కానీ ఈ మధ్య జరిగింది ఏంటంటే కోవిడ్ తర్వాత ఇప్పటి వరకు చూస్తే అందరికీ కూడా మ్యూచువల్ ఫండ్స్ లో బ్రహ్మాండంగా లాభాలు వచ్చాయి. దానికి కారణం ఒకేసారి విపరీతమైన డబ్బులు ఇందులోకి రావడంతో మ్యూచువల్ ఫండ్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ముందే కొనుక్కోవడంతో ఎన్ఏవీలు పెరిగాయి. దాంతో అందరూ ఏమనుకున్నారు, మ్యూచువల్ ఫండ్స్ అంటే కనుక చాలా తేలిక, కళ్ళు మూసుకున్నా కూడా లాభాలు వస్తాయనేటువంటి అభిప్రాయంలోకి వచ్చారు. అది తప్పు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే కూడా 70% ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ బెంచ్ మార్కులు బీట్ చేయవు. అది సందర్భంగా ఎన్నోసార్లు నిరూపించగలం. అందువల్ల ఈ కంపెనీలో ఏ కంపెనీ అయినా మీరు కొనుక్కోవాలి అంటే, మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కొనాలి అంటే కొద్దిగా కసరత్తు చేసి 5 years రోలింగ్ రిటర్న్స్ ప్రకారం కనుక చూస్తే అప్పుడు కనుక మీకు బ్రహ్మాండంగా ఉంటే కనుక కొనుక్కోవాలి. ఇలా ఎన్ని కబుర్లు చెప్పారు సార్, ఏం కొనుక్కోవాలి చెప్పండి చాలా అంటారు, నాకు తెలుసు. దానికోసం మీ అందరికీ కూడా టాప్ మ్యూచువల్ ఫండ్ రికమెండేషన్స్ ఏంటో చెప్పాలి అంటే ఇప్పుడే చెప్తాను ఒక్క విషయంలో. 2026 జనవరిలో వరకు మేము డేటా కన్సిడర్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇందులో నా ఉద్దేశం ప్రకారం టాప్ 5 స్కీమ్స్ చెప్తాను. ఇవి కనుక కొనుక్కుంటే జీవితాంతం ఉంటానే కాదు, ఈ మ్యూచువల్ ఫండ్స్ టాప్ 10 ర్యాంకులో ఉన్నంత ఫలం దివ్యంగా ఉంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఇస్ ఫస్ట్ ర్యాంక్ లో ఉందండి. ఇది మీరు నమ్మలేరు, దాదాపుగా 2019 లో టాప్ ర్యాంక్ లోకి వస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు 5th ర్యాంక్ అన్నా కింద పడలేదు. అంటే అప్పటి నుంచి కంటిన్యూ అవుతానే వచ్చింది. తర్వాత మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్, ఇది కనుక చూసినట్లయితే దాదాపుగా మనకు ఫిబ్రవరి 2025 అంటే ఆల్రెడీ 10 నెలలు అయిపోయింది. అందులో టాప్ ర్యాంక్ లోకి వచ్చినాక 2వ ర్యాంక్ కన్నా కూడా కింద పడిపోలేదు, అది 2వది మంచిది. తర్వాత యాక్సిస్ స్మాల్ క్యాప్, ఇది కూడా స్మాల్ క్యాప్ అని చూస్తే మీరు ఎప్పుడు దాదాపుగా 2022 లో వచ్చిందండి. 2022 ఆగస్ట్ లో 8th ర్యాంక్ వచ్చి ఇప్పుడు కూడా 3rd ర్యాంక్ లో కంటిన్యూ అవుతుంది. అలాగే కోటక్ స్మాల్ క్యాప్, మీకు అనుమానం రావచ్చు అంతా స్మాల్ క్యాప్ అంటారేంటండి, కొన్ని మిడ్ క్యాప్ కొన్ని లార్జ్ క్యాప్ కొనుక్కోమంటారు కదా అంటారు. కొనుక్కోమని చెప్పేవాళ్ళు వాళ్ళ డబ్బులు కావాలి కాబట్టి ఉచితంగా సలహాలు చాలా మంది ఇస్తారు. మనకు కావాల్సింది మన డబ్బు మీద మనకి మన పెట్టుబడుల ద్వారా లాభం రావాలి అంటే మంచివి కొనుక్కోవాలి. అది స్మాల్ క్యాప్ అయినా మిడ్ క్యాప్ అయినా వచ్చే డబ్బులు మన బ్యాంకే. కాబట్టి బ్యాంకులకి వచ్చేటువంటి డబ్బు గురించి ఏ రూపంలో రావాలి, దేని ద్వారా రావాలి కూడా మనం నిర్ణయిద్దాం అనుకోవడం అనేది అంత మంచి పద్ధతి కాదు. 5 సంవత్సరాల పెర్ఫార్మెన్స్ చూసి మేము కొంటా ఉంటాం. అది టాప్ 10 ర్యాంక్ లో ఉన్నంత కాలం ఉంచుతాం కాబట్టి ఇండెక్స్ బీటింగ్ రిటర్న్స్ అనేది ఎక్కువ సార్లు వస్తాయి. ఎప్పుడన్నా ఒకసారి తప్పొచ్చాం కానీ మోస్ట్లీ ఇండెక్స్ బీటింగ్ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఈ 4 కొనుక్కోవచ్చు. ఒకవేళ ఇంకేదన్నా మీకు 5ది కూడా కావాలి అనుకుంటే ఎడల్వేస్ మిడ్ క్యాప్ కూడా ఉంది. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ లో ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఈ 5 కంపెనీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో కొనుక్కుంటే కనుక మీ పోర్ట్ఫోలియో బాగుండేదానికి అవకాశాలు ఎక్కువ. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ హరి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. జేబీ కెమికల్స్, ఓలా ఎలక్ట్రిక్ నుంచి చెప్పండి. ఓలా ఎలక్ట్రిక్ అండి. సార్ ఓలా ఎలక్ట్రిక్ ఫస్ట్ కంపెనీ కూడా ఏదో చెప్పారు, జేబీ కెమికల్స్. జేబీ కెమికల్స్ సార్. ఓకే, ఓలా ఎలక్ట్రికల్స్ అయితేనేమో చూడండి ఇప్పుడు 40 రూపీస్ ఉంది. మనకి తెలుగు వాళ్ళ కంపెనీలు కొన్నారో మనం ఎందుకు కొన్నారో తెలియదు. ఇందులో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ కంపెనీ ఉన్నదేమో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయడంలో ఉంటుంది, కానీ వాళ్ళు చేసేవన్నీ కూడా అమ్మరు. వీళ్ళంతా కూడా లీజ్కి ఇస్తుంటారు. వాళ్ళ సెఫ్టర్ కన్సల్ట్ ఇచ్చి ఆ కంపెనీ నుంచి లీజ్కి వెళ్తా ఉంటాయి. ఆ సెఫ్టర్ కన్సల్ట్ వీళ్ళు లీజ్కి ఇస్తారు. అంటే వీళ్ళకి ఏమొస్తుంది డబ్బులు, అందులో తయారు చేసిన వస్తువులో లాభం వస్తే కంపెనీ మంచిది అవుతుంది, కానీ తయారు చేసిన వస్తువు అమ్మలేక వాళ్ళకి లీజ్కి ఇస్తున్నారు అంటే లాంగ్ రన్ లో వస్తాయి. ఒక రకంగా ఫైనాన్సింగ్ కంపెనీ లాగా అయిపోతుంది. మీరు టేబుల్ స్క్రీన్ మీద డేటా చూడండి ఒకసారి. 61 కోట్లు ఉండే ఇంట్రెస్ట్ పేమెంట్ 2024 లో క్రమంగా పెరిగి ఎంతకొచ్చిందండి, 418 కోట్లు. సంవత్సరానికి 418 కోట్లు వీళ్ళు డిక్లేర్ చేసే దానిలో ఓన్లీ ఇంట్రెస్ట్ పెడుతున్నారు. లాభం ఏమైనా వచ్చిందా, ఎంతవరకు ఏమో రాలా. మొత్తం స్థితి కూడా 2200 కోట్ల నష్టంలో ఉంది. బికాస్ డిప్రిసియేషన్ రైట్ ఆఫ్ చేస్తా ఉంటారు కాబట్టి. సో ఇటువంటి కంపెనీ నేనైతే నిద్రలో లేకున్నా కూడా కొనే ధైర్యం చేయను. ఎవరిని కూడా కొనమని చెప్పేటువంటి ఆలోచన కూడా చేయలేను. కంపెనీ మంచిది కాదు అని చెప్పడం కాదు, కంపెనీలో ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈ కంపెనీలో బిజినెస్ ప్లాన్ లుక్స్ లైక్ నాట్ వెరీ రోజీ. మన ఇన్వెస్టర్ కి కావాల్సినటువంటి కంపెనీ లాగా లేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం దిస్ షుడ్ నాట్ బి ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. రైట్, థ్యాంక్ యూ సార్. ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. కివి బిజినెస్ అప్డేట్స్, కీప్ వాచింగ్.